లండన్లో ఎవరన్నా వైసీపీ నాయకులు ఏదైనా పని ఉంటే లండన్ వెళ్లాల్సిందే కాదు, ఆయన ఇక్కడికి రాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు. చెప్పమనండి వాళ్ళనే. సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ రామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? నన్ను లండన్లో సరదాగా ఉండటానికి ఎప్పుడో సంవత్సరానికి 1-2 రోజులు అక్కడ ఉంటాడు, అందుకే కొన్నాడు ఆ ప్యాలెస్. ఆయన ఇక్కడే తాడేపల్లి నుండి మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు, రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తాడు అని చెప్పగలరా గుండెమే చేసుకొని? అందుకని రాష్ట్ర ప్రజలారా, ఇదంతా కూడా మీ అందరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిశ్శబ్ద విప్లవం. ఈ నిశ్శబ్ద విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్న ఈ నేల సామ్రాజ్యాన్ని కూలదోసింది. ఈ నేల సామ్రాజ్యాన్ని భస్మీపట్నం చేసింది. ఈ నేల సామ్రాజ్యాన్ని అణచివేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వికృత పరిపాలనకు స్వస్తి పలికిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎంతటి ఘోరాలు, ఎంతటి నేరాలు. ఏ వర్గం సంతోషంగా ఉన్నారు మీ పరిపాలనలో? టెల్ మీ వన్. ఎంత అరాచకం! ఇప్పుడు కూడా అరాచకం చేస్తారు కొంతమంది అధికారులు. ఇంకా వాళ్ళ బుర్రలో నుంచి ఈ చెడు పోలేదు, మంచి రాలేదు అధికారులు కూడా కొంతమంది. ఐ డోంట్ నేమ్ దెమ్. ఇంకా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో తరించాలి అని తపన పడుతున్నారు. అధికారులారా, బయటకు రండి, మీ అధికారం చట్టబద్ధంగా చెలాయించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా తప్పు చేసి ఆ పాపపు కోపంలో కూరుకుపోకండి. ఆ నేరపూరిత పరిపాలనకు మీరు అండగా నిలవకండి అని తెలియచేస్తూ, ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంతటి పెద్దటి వారైనా, ఎంత స్థాయిలో ఉన్నవారైనా తప్పించుకోలేరని మా అధినేత నా ద్వారా మీ అందరికి చెప్పమన్నారు. తెలిసి తప్పు చేసిన అధికారులు ఎవరిని వదిలేది లేదు అని కూడా మా అధినేత నా ద్వారా చెప్పమన్నారు. కనుక దయచేసి మీరందరూ కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి. మీకు ఒక చట్టం ఉంది, ఒక పరిపాలనా వ్యవస్థ ఉంది, దాని ప్రకారమే వ్యవహరించండి. తప్పితే మీరు అన్యాయపదంగా మీరు వ్యవహరించొద్దని చెప్పి కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిశ్శబ్ద విప్లవం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యాన్ని కూలతోసింది. అది 4వ తారీఖున స్పష్టంగా అధికారికంగా మనకు తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు చెప్పటం మానేయాలి. అంబటి రాంబాబు కావచ్చు, మిగతా నాయకులందరూ కావచ్చు, అందరూ కూడా ఆ పిచ్చి వాగుడు మానాలని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎక్కడైనా మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? ఎవరైనా? రోజా గారు మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడలేదుగా, ఆమెకు తెలిసిపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? మాట్లాడలా, ఆయనకు తెలిసిపోయింది. జోగి రమేష్ గారు పెద్ద ఆయనకు మాట్లాడేవాడు, మాట్లాడుతున్నారా? ఆయనకు తెలిసిపోయింది. బాగా తెలియదు అంబటి రాంబాబుకి ఒకటికే, ఇంకా తెలియదు ఆయనకి. ఆ గుండె ఎప్పుడో దిగినానికి, కానీ ఇంకా తెలియదు గుండు దిగినట్టు. సెంటర్లో గుచ్చుకుంది ఆ గుండు. కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన గుండు సెంటర్లో దిగింది ఆయనకి. దిగినట్లు ఆయనకే తెలియట్లేదు, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే, నాకైతే ఎక్కడ మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో, ఉద్దండరాయునిపాలెంలో జరిగిందో, ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమునా నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా. ఈ విషయాన్ని ఆయన మా అధినేత దృష్టిలో పెడతా, దయతో అంగీకరించమని కూడా కోరుతా. ఎక్కడవుద్దు అక్కడొద్దు అక్కడే పెట్టాలా, అమరావతిలోనే పెట్టాలా. ఆ ఎవరు మోడీజీ ఎక్కడొచ్చి ఆయన శంకుస్థాపన చేశారో అక్కడే ఆయన పెట్టేసి, ఇదిగో అమరావతి ప్రభ వెలుగుతుంది ఈ రోజు నుంచి, అమరావతి ప్రభావం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ అమరావతి ప్రభావాన్ని, వైభవాన్ని ఎవరు అడ్డుకోలేరని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నోట ఇవన్నీ పలకాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై.
Any question with regard to this?